ఇప్పుడు మన ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ద్రౌపది ముర్ము గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ వస్తున్నారు. ద్రౌపది ముర్ము గారికి అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎన్డీఏ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే కిషన్ రెడ్డి గారిని, అట్లాగే అచ్చెన్నాయుడు గారిని, మన సోము వీర్రాజు గారిని, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సోము వీర్రాజు గారిని, అట్లాగే టీడీపీ పాలిట్ బ్యూరో మెంబరు మా సీనియర్ నాయకులు యలమల రామకృష్ణ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఇక్కడికి విచ్చేయడం మనందరికీ చాలా ఆనందదాయకం. మేడం, వీ కార్డియల్లీ ఇన్వైట్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు దిస్ వెన్యూ మ్యామ్. అట్లాగే చిన్నపాటి ఇంట్రడక్షను ద్రౌపది ముర్ము గారి గురించి మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ మరి చిన్నప్పటి నుంచి కూడా ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి కుటుంబం నుంచి తాతగారు, నాన్నగారు కూడా గ్రామ సర్పంచులుగా, అట్లాగే ఆవిడ ఒక టీచర్గా, ప్రొఫెసర్గా, ఆ తర్వాత గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా, అదే గ్రామానికి సర్పంచ్గా, తర్వాత ఒరిస్సా రాష్ట్రంలో మరి మంత్రిగా, స్టేట్ మంత్రిగా, ఆ తర్వాత 5 ఏళ్లు జార్ఖండ్ గవర్నర్గా, 5 ఏళ్లు పదవీ కాలం పూర్తి చేసినటువంటి ఏకైక వ్యక్తి జార్ఖండ్ గవర్నర్గా. అట్లాగే ఈరోజు మరి ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారు మోడీ గారి చేత నామినేట్ చేయబడినటువంటి వ్యక్తిగా ఈరోజు మనందరం కూడా ఆవిడని సాధారణంగా ఇక్కడికి ఆహ్వానించుకుంటున్నాం. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. భారత రాష్ట్రపతి అభ్యర్థి శ్రీమతి ద్రౌపది ముర్ముజీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రివర్యులు మిత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు, పొలిట్ బ్యూరో సభ్యులు, శాసన మండలి ప్రతిపక్ష నాయకులు పెద్దలు శ్రీ యనమల రామకృష్ణుడు గారు, గౌరవ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, బీజేపీ ముఖ్య నాయకులందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. చాలా సంతోషం. ఒక ఆదివాసీ మహిళ, గిరిజన మహిళ, అందులో నా జిల్లాకి అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఎంపిక కాబడ్డం నేను చాలా సంతోషిస్తున్నాను. పార్టీ నుంచి అధ్యక్షుల వారు సపోర్ట్ చేసే నిర్ణయం చేసిన తర్వాత అందరం కూడా చాలా సంతోషపడ్డామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ
పుట్టడమే విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ పెట్టడమే సామాజిక న్యాయం గురించి పెట్టిన పార్టీ అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారిని కానీ మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ గత దశాబ్ద కాలం నుంచి తీసుకుంటే సామాజిక న్యాయానికి కట్టుబడి ఎంతోమంది హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకి దేశ స్థాయిలో సముచితమైనటువంటి గౌరవం ఇప్పించడంలో తెలుగుదేశం పార్టీ మా అధ్యక్షులు పోషించినటువంటి పాత్ర ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే మొట్టమొదటిసారి ఒక గిరిజన మహిళ వివాదరహితురాలు, అందులో అనుభవజ్ఞురాలు, గ్రామ పంచాయతీ నుంచి శాసనసభ్యురాలుగా, రాష్ట్ర మంత్రివర్యురాలుగా, ఒక రాష్ట్రానికి గవర్నర్గా అశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు రాష్ట్రపతి అభ్యర్థిగా రావడం, మనం సపోర్ట్ చేయడం మనందరి అదృష్టంగా నేను భావిస్తున్నాను. శ్రీమతి ద్రౌపది ముర్ము గారి నాయకత్వంలో భారతదేశం 3 పువ్వులు 6 కాయలుగా ఇంకా ప్రపంచంలోనే మంచి పేరుని కలిగినటువంటి దేశంగా ముందుకెళ్తుందని చెప్పి ఆత్మవిశ్వాసంతో మరొకసారి ఆవిడికి స్వాగతం పలుకుతూ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు అచ్చెన్నాయుడు గారు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నారు. ఈనాటి ద్రౌపది ముర్ము గారి యొక్క రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ జరుగుతున్నటువంటి తెలుగుదేశం యొక్క సమావేశానికి పెద్దలు, గౌరవనీయులు, రాజకీయాల్లో దిట్ట అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈనాటి రాష్ట్రపతి అభ్యర్థిని శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, పెద్దలు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, పెద్దలు యనమల రామకృష్ణుడు గారు, సమావేశంలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరికి కూడా నమస్కరిస్తూ, ప్రజాస్వామ్యంలో భారతదేశం ఎంతో పరిణిత చెందిన దేశంగా అనిపిస్తూ ఉంటుంది మనం ఆలోచిస్తూ ఉంటే. ప్రపంచ దేశాల్లో బ్రిటన్ ఒక డెమోక్రసీకి అత్యున్నత విలువలు ఉన్నాయి అని చర్చించిన సందర్భం ఉన్న పరిస్థితుల్లో ఆ రాష్ట్రానికి ఇప్పటికీ రాష్ట్రపతి కంటే మహారాణి ఆవిడ రాజకీయాలు నిర్వర్తించే పరిస్థితి ఉంటుంది. రాజ్యాంగంలో విలువైనటువంటి దేశంగా మనం భావిస్తూ ఉంటాం. కానీ భారతదేశం ప్రజాప్రతినిధుల చేత ఒక ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసేటువంటి సంప్రదాయం. ఆ దృష్టిలో భారతదేశం లాంటి దేశంలో ఉండడం ప్రజాస్వామ్యానికి చాలా గౌరవం తెచ్చేటువంటి అంశాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇలాంటి సందర్భంలో అనేక మంది రాష్ట్రపతులు భారతదేశంలో ఉన్న పరిస్థితుల్లో ఈనాటి కాలమాన పరిస్థితుల్లో ఎంపిక చేసినటువంటి విధానాన్ని పెద్దలందరూ మాట్లాడతారు. నేను ఎక్కువ ప్రస్తావించవలసినటువంటి అంశం కాదు, పెద్దలు మాట్లాడతారు.
సైలెంట్గా దేశాన్ని అభివృద్ధి చేయడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వాజ్పేయి గారు భారతదేశానికి వారు వచ్చే వరకు ఎస్టీకి భారతదేశంలో మంత్రివర్గంలో స్థానం లేదు, కేంద్ర మంత్రివర్గంలో. వారు వచ్చిన తర్వాతే కేంద్ర మంత్రివర్గంలో ఎస్టీకి మంత్రివర్గ స్థానాన్ని కల్పించినటువంటి పెద్దలు వాజ్పేయి గారు. అంటే సమాజంలో ఒక అణగారిన అట్టడుగునున్న సమాజానికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆలోచించినటువంటి పెద్దలు వాజ్పేయి గారు. అదే సందర్భంలో దేశంలో ఎవరైతే పాకి వృత్తి చేస్తారో వారి యొక్క గాంధీ గారు మలమూత్రాలని చేత్తో ఎత్తకూడదు, మనం వాళ్ళ మలమూత్రాలని వాళ్ళు ఎత్తుతున్నారు మన మలమూత్రాలని నెహ్రూ గారి చేత సబర్మతి ఆశ్రమంలో క్లీన్ చేయించే పరిస్థితి ఉంటుంది. అలాంటి వాటికి పరిష్కారం కలిగిన మహానాయకుడు వాజ్పేయి గారు. చేతులతో కాకుండా కర్మచారి కమిషన్ ఏర్పాటు చేసి సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేయబడినటువంటి వెహికల్స్ని 5 లక్షలు ఇచ్చి 5 లక్షలు వాళ్ళ కొనుక్కునేలాగా బ్యాంకు ప్రమేయం లేకుండా అర్ధ గంటలో సెప్టిక్ ట్యాంకులను క్లీన్ చేసే పరిస్థితి. అంటే సమాజంలో ఎలాంటి వర్గాల గురించి ఆలోచించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి సామాజిక వ్యాఖ్యలు కలిగినటువంటి ఒక సమూహం, అలాంటి ఆలోచనల్ని పుణుకుపుచ్చుకున్నటువంటి అబ్దుల్ కలాంని కానీ, తర్వాత ఎస్సీ పెద్దలను కానీ, ఇప్పుడు ముర్ము గారిని కానీ రాష్ట్రపతిగా నిర్ణయించడంలో సామాజిక బాధ్యతగా స్వీకరించడం తప్ప రాజకీయపరమైనటువంటి ఆలోచన కాకుండా ఇలాంటి ఆలోచనని ఆంధ్రప్రదేశ్లో అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ రెండూ కూడా ఆమోదిస్తూ ఈవేళ చేయడం అంటే దేశ రాజకీయాల్లో ఒక కొత్త వరవడిని నిర్మాణం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా నేను ఎంతో ఆనందపడుతూ చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు సోము వీర్రాజు గారు. ఇప్పుడు కేంద్ర మంత్రివర్యులు అట్లాగే మాకు ఎప్పుడు కూడా ఇంతకు ముందు అట్లా అందుబాటులో ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే వెంటనే స్పందించేటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఎప్పుడు ముందుండేటువంటి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఎన్డీఏ మరియు మిత్రపక్షాల అభ్యర్థి అయినటువంటి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, పెద్దలు మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు ఎన్ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర శాఖ అధ్యక్షులు మన యొక్క అచ్చెన్నాయుడు గారు, మన యొక్క మాజీ మంత్రివర్యులు పెద్దలు యనమల రామకృష్ణ గారు, అదేవిధంగా మన యొక్క బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వచ్చినటువంటి గౌరవ పెద్దలు, చాలా సంతోషం. ముందుగా నేను మన యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున మన గిరిజన అభ్యర్థి అయినటువంటి రాష్ట్రపతి అభ్యర్థిగా మొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత గిరిజన అభ్యర్థిని రాష్ట్రపతి అభ్యర్థిగా మనం ప్రకటించుకొని ఈరోజు ముందుకెళ్తా ఉన్నాం. ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చి స్వచ్ఛందంగా మనందరితో కలిసి ఈరోజు మనం ఒక గిరిజన అభ్యర్థిని గెలిపించుకోవాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో, సామాజిక దృక్పథంతో ముందుకొచ్చినందుకు నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, మిగతా తెలుగుదేశం పార్టీ మరి కార్యకర్తలకు, శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సుమారు మన యొక్క 42 పార్టీలు అనేక రాష్ట్రాలలో ఈరోజు సిద్ధాంతాలు వేరైనా లేక మరి ఈరోజు అనేక రకాల లక్ష్యాలు వేరున్నప్పటికీ కూడా మరి ద్రౌపది ముర్ము గారిని మనం రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత స్వచ్ఛందంగా ముందుకొచ్చి 42 పార్టీలు ఈరోజు వారికి మద్దతు ఇస్తా ఉన్నాయి. పేర్లు సమయం తక్కువ కాబట్టి నేను చెప్పడం లేదు. మరి ఈరోజు చాలా సంతోషం ఏంటంటే మన పక్క రాష్ట్రం
ఒరిస్సా రాష్ట్రం మనకు ఆనుకొని ఉన్నటువంటి రాష్ట్రం. మరి అనేక రకాలుగా వారి గతంలో మున్సిపల్ కౌన్సిలర్గా, మరి మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా, అదేవిధంగా ఎమ్మెల్యేగా, ఒరిస్సా మంత్రిగా మరి అనేక సంవత్సరాలు పనిచేశారు. అదేవిధంగా జార్ఖండ్లో గవర్నర్గా 6 సంవత్సరాల పాటు ఎక్కువ సమయం పనిచేసినటువంటి మహిళా గవర్నర్గా, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కువ సమయం పనిచేసినటువంటి మహిళా గవర్నరు మన యొక్క ద్రౌపది ముర్ము గారు. అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు మొట్టమొదటి మరి ఒక ట్రైబల్ గవర్నర్గా మీ అందరి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో వారు మరి ఈరోజు రాష్ట్రపతిగా కూడా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు. ఆ రకంగా గవర్నర్గా కానీ రాష్ట్రపతిగా కానీ ట్రైబల్ మహిళ రావడం అనేటువంటిది మొదటిసారి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మనకు తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక సామాజిక న్యాయం కోసం, సామాజిక దృక్పథం కోసం ఆ రోజు మనం రాజ్యాంగంలో గిరిజనులకు రిజర్వేషన్ కల్పించాము. అయినప్పటికీ కూడా మరి ఎంతైతే వాళ్ళు ముందుకు రావాలో ఇంకా ఏజెన్సీ ఏరియాలో కానీ, ట్రైబల్ ప్రాంతాల్లో కానీ, మైదాన ప్రాంతాల్లో ఉంటున్న గిరిజనులు ముందుకు రాలేదు. మరి మీకు అందరు తెలుసు, మన ఎన్డీఏ వాజ్పేయి గారి నాయకత్వంలో మొదటిసారి మనము రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడానికి అవకాశం ఇచ్చినప్పుడు భారతరత్న అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిగా చేసిన విషయం మనం చేస్తా ఉన్నాను. అందులో చంద్రబాబు నాయుడు గారు కూడా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత మళ్ళీ మరి ఎన్డీఏ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రామ్నాథ్ కోవింద్ గారిని మనం ఒక షెడ్యూల్ క్యాస్ట్ వర్గానికి, సామాజిక వర్గానికి చెందినప్పుడు కూడా వారిని మనము మరి ఆ రకంగా తీసుకురావడం జరిగింది. ఈసారి మూడోసారి ఎన్డీఏకి మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మరొక ట్రైబల్ ఆడబిడ్డను, ఒరిస్సా ఆడబిడ్డను, మరి ఒక సాధువు లాంటి వ్యక్తి, మరి అనేక సంవత్సరాలు సామాజిక సేవ చేసినటువంటి వ్యక్తి వారు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వంగా ప్రతిపాదించాం. వారు అరవింద్ ఆశ్రమంలో కానీ లేక అనేక రకాల ఇతర సామాజిక కార్యక్రమాల్లో వారు పనిచేసినటువంటి వ్యక్తి. మీకు అందరికీ తెలుసు, మన యొక్క మరి ब्रह्मकुमारी समाजंलो ब्रह्मकुमारी समाज में चंद्रबाबू नायडू बहुत काम करते हैं, बहुत सालों से उनके जुड़ा हुआ है, बहुत करते हैं. ब्रह्मकुमारी समाजंलो కూడా వారు కీలక పాత్ర పోషించారు. चंद्रबाबू नायडू बहुत सीनियर लीडर है हमारा तेलुगु स्टेट्स में. वो सामाजिक एक्टिविटी में भी बहुत एक्टिव है. आज मैं आपके ओर से, एनडीए के ओर से, सारी देश के ट्राइबल के ओर से मैं आदरणीय चंद्रबाबू नायडू जी को धन्यवाद देना चाहता हूं. और जो आज ट्राइबल कैंडिडेट को मनस्पूर्वक आगे आकर जो समर्थन देने के लिए आ गया है, मैं पार्टी की ओर से भी और एनडीए की ओर से भी उनको धन्यवाद देना चाहता हूं. जय हिंद. ధన్యవాదాలు రెడ్డి గారు. ఇప్పుడు మన అందరి ప్రీతం నేత, జాతీయ రాజకీయాల్లో మరి 82 నుంచి కూడా అన్నగారు ఉన్నటువంటి టైం నుంచి, ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్లో కానీ, ఎన్డీఎస్లో కానీ ఆయనదైనటువంటి శైలి జాతీయ రాజకీయాల్లో, అట్లాగే 14 ఏళ్లు ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయనదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి మనందరి ప్రీతం నేత. అట్లాగే ఎప్పుడైతే మరి ఒక ఎస్టీ లేడీని ఎన్డీఏ ప్రెసిడెన్షియల్ నామినీగా అనౌన్స్ చేసిన ఆ రోజు నుంచి కూడా తప్పకుండా మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సామాజికమైనటువంటి న్యాయపరంగా కానీ, సోషల్ ఇంజనీరింగ్ పరంగా కానీ, ఆ రోజు బాల్యోగ్ గారిని స్పీకర్గా చేసిన తర్వాత ఎర్రనాయుడు గారిని కేంద్ర మంత్రిగా చేసిన, ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్టీ రామారావు కానీ, ఈ చంద్రబాబు నాయుడు గారిని ఈనాటి వరకు కూడా ఒక సామాజికమైనటువంటి ప్రధాన పాత్ర ఈ రాష్ట్రంలో పోషిస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. అటువంటి మన ప్రీతమ నేత మన నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా వేడుకుంటున్నాను. భారతదేశ రాష్ట్రపతి అభ్యర్థిని ఆనరబుల్ ద్రౌపది ముర్ము గారు,
ముర్ము గారు, కేంద్ర మంత్రి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు సోము వీర్రాజు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు, గౌరవనీయులు రామకృష్ణ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు, పత్రికా విలేకరులు అందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనందరం కూడా రాష్ట్రపతి అనగానే దేశ ప్రథమ పౌరులు, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అలాంటి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎంపిక కోసం మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములు కావడం మనందరికి కూడా ఒక అదృష్టం. వారిని ఒకసారి చూస్తే మీ అందరికీ ద్రౌపది ముర్ము గారిని చూస్తే ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి ఆదివాసి, అయితే వారి హుందాతనం కానీ వారి జీవితాన్ని ఒకసారి చూస్తే అనునిత్యం అట్టడుగున ఉన్నటువంటి ఆదివాసుల కోసం, పేదల కోసం పనిచేసిన వ్యక్తి. ఒక మారుమూల గ్రామంలో పుట్టి చాలా పేదరికంలో ఉండి అక్కడి నుంచి కష్టపడి చదువుకుని అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు రాష్ట్రపతిగా కూడా ఎంపికయ్యే పరిస్థితి వచ్చిందంటే అది భారతదేశ రాజ్యాంగం యొక్క విశిష్టత. ఒక సాధారణ పౌరులు కూడా అసాధారణమైనటువంటి స్థానానికి కూడా ఎంపికయ్యేదానికి ఒక ఉదాహరణ ఈరోజు మన ద్రౌపది ముర్ము గారు. వారి జీవితం చూస్తే చాలా వరకు వారు ఇప్పటికే 64 సంవత్సరాలు, 1958లో జూన్ 20వ తారీఖున జన్మించారు. మన పక్క రాష్ట్రం ఒరిస్సాలో ఉండడం మనందరి అదృష్టం. ఇంత మునిపే సోము వీర్రాజు గారు చెప్పినట్టు గిరిజనుల్ని, ఆదివాసుల్ని పైకి తేవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఈరోజు ద్రౌపది ముర్ము గారికి రాష్ట్రపతిగా ఎంపిక చేయడం, ఒక సామాజిక న్యాయం కోసం వారిని పూర్తిగా బలపరచాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ కూడా ఈ నిర్ణయం తీసుకున్నాం. నేను ఒక్కొక్కసారి రాజకీయాల్లో చూస్తే, నేను ప్రముఖ పాత్ర రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కానీ, ముఖ్యమంత్రిగా కానీ వచ్చినప్పుడంతా నాకు 4-5 అవకాశాలు వచ్చినప్పుడు, ఒకటి మొట్టమొదటిసారిగా కేఆర్ నారాయణన్, ఆ రోజు ఒక ఎస్సీని రాష్ట్రపతిగా ఎంపిక చేశాం. తర్వాత వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఆ రోజు చూస్తే అబ్దుల్ కలాం గారు, తర్వాత ఏదైతే కోవిడ్ గారు ప్రస్తుత రాష్ట్రపతి గారు, ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు. ఈ నలుగురు కూడా చూస్తే 2 ఎస్సీలు, ఒక మైనారిటీ, ఒక ఎస్టీని ఎంపిక చేయడం అనేది నా అదృష్టంగా, భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు వారిని ఎంపిక చేసినటువంటి నరేంద్ర మోడీ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక రైట్ చాయిస్, అనుభవం ఉండే వ్యక్తి, గ్రామ స్థాయి నుంచి అంచెలంచెలుగా పైకొచ్చారు. ఒక కౌన్సిలర్గా అయ్యారు, మున్సిపల్ చైర్మన్గా అయ్యారు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు, తర్వాత 6 సంవత్సరాలు గవర్నర్గా పనిచేసిన ఏకైక ఆదివాసీ ద్రౌపది ముర్ము గారు. అలాంటి వ్యక్తిని ఎంపిక చేసి మళ్లీ దేశానికి ఒక సామాజిక న్యాయం కోసం ముందుకు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా బాధ్యతగా ఆలోచించి మేము కూడా ఈ నిర్ణయం తీసుకున్నాం. చాలా సంతోషం. వారిని కొన్ని నిమిషాలు ఇంతవరకు విన్నాను కానీ నేను వారితో ఎక్కువగా ఎప్పుడూ కలవలేకపోయాను. కానీ వారిని చూసిన కొన్ని నిమిషాలు చూస్తే వారి యొక్క హోందాతనం కానీ వారి సిన్సియారిటీ కానీ చూసినప్పుడు చాలా సంతోషం కలిగింది. మేడం, వి విష్ ఆల్ ది బెస్ట్. వీఆర్ వెరీ హ్యాపీ. యాజ్ ఏ ఆదివాసీ ఉమెన్, యూ హ్యావ్ గివెన్ ఏ
You are raised from scratch to this position. Country is looking upon you. The all weaker sections, especially downtrodden, you will be the reflection. You will be the pride and also respect for them. By seeing you, everybody should be inspired. That is going to happen. I really appreciate your gesture to come here. We are happy to support you. With this, again and again, ఈ రోజు మనందరం కూడా వారిని సపోర్ట్ చేయడం అనేది మనం గర్వించదగ్గ విషయం. దీనికి మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా సహకారం అందిస్తూ అందరం కూడా వచ్చే రేపు రాబోయే రోజుల్లో, అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఫ్రమ్ ది బిగినింగ్ చూస్తే అన్ని ఎలక్షన్లో కూడా యునానిమస్ గా ఓట్లేసే పరిస్థితి వచ్చింది రాష్ట్రపతి ఎన్నికల్లో. మేడం, వీఆర్ వెరీ ఫార్చునేట్. Abdul Kalam unanimously at that time also supported 95%. After that, Ramnath Kovind, almost all political parties supported. That time, all MLAs 175 and all parliament members are supporting you. We are very happy and proud of you. With this, again and again, I am thanking all of you. Thank you and all. ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు. నౌ ఐ రిక్వెస్ట్ Honorable Srimati Draupadi Murmu garu, the presidential nominee NDA, to address this August gathering. Andro Inka Telangana Projalukuna Namaskaralu. I, at the outset, salute the Holy Land of Andhra Pradesh. Also salute the great poets, warriors and freedom fighters of both the states. On this auspicious occasion, dignitaries present on the dais are Honorable former Chief Minister, Andhra Pradesh, Sri Chandrababu Naidu ji, Union Minister Sri G. Krishna Reddy, TDB State President Sri Acham Naidu ji, BJP State President Sri Somu Viraraju, TDP Legislature Party Leader Ramakrishna Naidu ji, MP Nani ji, and all the MLAs, MLCs and MPs of the dais. Perhaps you wanted to know who is Draupadi Murmu. I am tribal leader from a remote village of Mayurbhanj district in Odisha. Odisha and Andhra Pradesh are neighboring states and have many similarities in food habits, dress and customs. Being the Santal community, one of the major tribes of India, my candidature for the post of the President of India is the manifestation of social justice and women empowerment. As you all know, the election for the post of President of India is going to be held on 18th of this month. I request you all to bless and support your sister to see her in the highest constitutional post of the country in the 75th year of our independence. Brothers and sisters, when I know that Sri Chandrababu Naidu, former Chief Minister and his party, has decided to support me wholeheartedly, I wanted to meet you physically because you are extended your support before I request you for your support. Thank you all. Jai Hind, Jai Andhra Pradesh. Thank you very much, madam. All of us are very honored by your presence here, and as per the directions of our honorable leader, Sri Chandrababu Naidu garu, we are all here to support you, and we all wish you a great future, madam, and we all think that you will be the best president the country has ever produced. Thank you very much, madam. ఇప్పుడు
ప్రెసిడెంటల్ క్యాండిడేట్ మన ద్రౌపది ముర్ము గారికి నారా చంద్రబాబు నాయుడు గారు మొమెంటో ప్రజెంట్ చేస్తారు. తర్వాత కృష్ణరెడ్డి గారికి ఆనరబుల్ కేంద్ర మంత్రి వర్యులు కృష్ణరెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు మెమెంటో ప్రజెంట్ చేస్తారు. ఆ తర్వాత జాతీయ గీతం ఉంటుంది, అందరూ లేచిన కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మన ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఎన్డీఏ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గారు ద్రౌపది ముర్ము గారిని మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలకి ఎమ్మెల్యేలందరికీ కూడా పరిచయం చేస్తారు. ఆ కార్యక్రమం తర్వాత ఒక్కొక్కరిని వస్తే రమ్మండి, ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ వస్తే కలుసుకుంటారు. సార్ ఫస్ట్ ఎంపీ గారు Yes. మేడం, దిస్ ఇస్ కేసీఆర్ శ్రీనివాస్ ఎలియాస్ నాని, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సైడ్ ఉండాలి. సెల్ ఫోన్ అయ్యవారి కేశవ్ పిఎస్ చైర్మన్, రామ్మోహన్ రావు ఎమ్మెల్యే, అశోక్ బాబు చిక్కాల రామారావు ఎమ్మెల్సీ, సార్ సైడ్ ఉండాలి సార్ కొద్దిగా. సార్